ఒకళ్ళు తమ తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకొకళ్ళ మీదకి నెపం వేసేస్తూ ఉంటారు, లేదా తెలిసి తెలియని చెప్తుంటారు. పవన్ కళ్యాణ్ ఎదురొచ్చి అడిగితే ఏదో ఒకటి మనకు తెలిసిందో తెలియందో చెప్పేసేస్తే ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉన్నవాళ్ళం అవుతాం అన్నటువంటి ఉద్దేశంతో చెప్పుకొచ్చినటువంటి వ్యవహారం ఇప్పుడు చివరికి పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడారు, అలీషా అని ఉన్నాడు, ఎవరు అసలు అలీషా అన్నాడు. ఇప్పుడు అలీషా బయటకు వచ్చి చెప్పుకొచ్చాడు, నౌకల నిర్మాణం ఒక్కటే నా వ్యాపారం, పేదల భీమా అక్రమ రవాణాలో నా పాత్ర లేదు, నౌకల ద్వారా అక్రమ వ్యాపారాలు చేయడం నాకు తెలియదు అని కాకినాడకి చెందిన శాన్ మెరైన్ సంస్థ అధినేత షేక్ అహ్మద్ అలీషా ఓ ప్రకటనలో చెప్పుకొచ్చారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ తనిఖీలో అలీషా ఎవరని పవన్ కళ్యాణ్ ఆరా తీశారే తప్ప తన గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. మీడియా సామాజిక మాధ్యమాల్లో తనకు రేషన్ బియ్యం అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్టు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతికి లైసెన్స్ కూడా తనకు లేదన్నారు. కాకినాడ కేంద్రంగా 14 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నౌకలు తయారు చేస్తూ దేశ విదేశాలకు అందిస్తూ పలువురికి ఉపాధి చూపుతుంటే చెప్పుకొచ్చారు. వ్యాపారవేత్తగా రాజకీయ నాయకులను కలుస్తుంటానే తప్ప కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యేతో తనకు వ్యాపార సంబంధాలు కూడా ఏమీ లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే నేవీ ఫ్లీట్లో పాల్గొనే అవకాశాన్ని శాన్ మెరైన్ సంస్థ పలుమార్లు దక్కించుకుందని గుర్తు చేశారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ కలిసి వివరం చెప్తానని చెప్పారు.